హలో అండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ హాయ్ హాయ్ అండి. ఇది రవి గారి గురించి చెప్పాలి. రవి గారి గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ 10 10, 13 13 ఇయర్స్ బ్యాక్ యాహ్! సో, అంటే బేసికలీ మనకి స్టోరీ టెల్లింగ్ అనేది ఇవాల్వ్ అవుతూ వస్తుందండి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్, దాని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్, దాని తర్వాత ఓటీటీ పుట్టింది. జీ, ఆహా! ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు షార్ట్ సీరీస్, వర్టికల్ ఫార్మాట్స్ అన్నీ వచ్చాయి కదా! అప్పుడు ఎప్పుడైతే 'క్యానన్ 5D' రిలీజ్ అయిందో అప్పుడే హీ స్పాటెడ్ ద టాలెంట్. రవి గారు హ్యాస్ స్పాటెడ్ ద టాలెంట్ అండ్ 'సెకండ్ హ్యాండ్' అని ఒక సినిమాలో ఒక ఛాన్స్ ఇచ్చారు. సో, ఇండస్ట్రీకి ఇట్లా ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారో రవి గారి గురించి, అలాగా ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన స్పాట్ చేసి ఒక అవకాశం ఇయ్యడం వల్ల. ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమాలో ఫస్ట్ స్టేజ్ మీద నేను ఉన్నప్పుడు ఆయన ఆయన రాఘవేంద్రరావు గారిని, దిల్ రాజు గారిని, రాజీవ్ గారిని అందరిని తీసుకొచ్చారు. అప్పుడు ఇట్లానే మా నాన్నగారు దూరం నుంచి అలా చూస్తూ ఉన్నారనమాట. సో, ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు ఐఎమ్ రిమెంబరింగ్. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆల్సో మీరు ఇట్లానే చాలా కొత్త వాళ్ళని తీసుకురావాలి రవి గారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అప్పుడు ఏ ఫార్మాట్ వస్తుందో, అప్పుడు ఏ సీరీస్ ఫార్మాట్ వస్తుందో ఆ ఫార్మాట్ తగ్గట్టుగా మీరు తీసుకురావాలని ఐఎమ్ విషింగ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇట్లానే కొత్త కథలు చెప్పే అవకాశాలు ఇంకా చాలామందికి ఇవ్వాలని జీలో అను మ్యామ్కి అండ్ హిరణ్మయ్ గారికి, జీ వాళ్ళకి అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు ఉన్నదొకటే జిందగీలో చేసిందండి కౌముది. ఉన్నదొకటే జిందగీలో చేసింది. అండ్ నౌ టు సీ హర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. వెరీ హ్యాపీ టు be associated with you, Kaumudi. Proud of you to see you grow. And Pradeep భయ్యా నాతో యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడండి స్టార్టింగ్లో, ఫోన్ పైసా పిస్తోల్ అని. అక్కడి నుంచి ప్రదీప్తో అసోసియేషన్. అండ్ ఫ్రమ్ దేర్ టు నౌ టు సీ ప్రదీప్ మద్దాలి క్రియేటివ్. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రదీప్. కాదు షో గురించి కూడా చెప్తే మన బయోపిక్ అయిపోయింది. షో బయోపిక్ చెప్పు సార్. షూర్ సార్. సో, ప్రదీప్ మద్దాలి క్రియేటివ్ కానీ రా కానీ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా చాలామంది టాలెంట్కి ఛాన్స్ ఇవ్వాలని ఐఎమ్ విషింగ్. అండ్ ఈ షో వచ్చేసి చాలా ఆథెంటిక్, ఇంకెక్కడా లేనిది, ఇండియాలో ఎక్కడా లేనిది, మనకు మాత్రమే ఉన్నది మన కోడి పందాల మీద ఒక స్టోరీ ఇది. సో, దాని మీద ఒక హిలేరియస్ కైండ్ ఆఫ్ రైడ్ ఇది. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మళ్ళీ పండక్కి ఇంకో సీజన్ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నా. ఇంకో సీజన్ పండగ వచ్చే లోపల ఇంకో సీజన్ రావాలి, అంత పెద్ద హిట్ అవ్వాలని మీరందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా నచ్చాలని కోరుకుంటూ, అండ్ టీంలో పనిచేసిన అందరికీ, రవి భయ్య, సొటారి బ్రదర్స్, రవి అండ్ శోభన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ జీలో. చూడండి, జీలో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ కిరీటి గారు. అండ్ ఈ సిరీస్లో ఒక యూనిక్ క్యారెక్టర్స్